ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిన తప్పులో సాక్ష్యాలని చూసి అవన్నీ నిజమని నమ్ముతున్నాం. ఆ సాక్ష్యాలే నిజాలయ్యుండకపోతే ఎవిడెన్స్ ని నమ్మి నేను కూడా ఉద్రేకంలో తనే చేసిందని ఆవేశపడ్డాను. కానీ తర్వాత ఆలోచిస్తే తను అలాంటి మనిషి కాదేమో అని నాలో నాకే సందేహం కలుగుతుంది. ఏ సంఘటనలోనైనా నిజము అబద్ధము రెండే ఉంటాయి. ఆ రెండిటిని ఆధారాల వలన, మన విచక్షణ వలన ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించుకుంటాం. మీ కాలంలో అయితే నిజము అబద్ధము మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో అవసరం అనేది కూడా ఉంటుందత్తయ్యా. ఆ అవసరం వల్ల ఎవరైనా కావాలని చేసిన దాన్ని నమ్మి నా కొడుకుని కోడల్ని నేను కెంటేశానేమో. నా పెద్ద కొడుక్కి ఏం జరుగుతుందన్న ఆవేశంలో చిన్న కొడుకుని ఇంట్లో నుంచి కెంటేశానేమో అత్తయ్య. ఇది నిజంగా నేను చేసిన అది పెద్ద తప్పేమో అనిపిస్తుంది అత్తయ్య. నువ్వు చేసింది తప్పు కాదు. కన్నయ్యకి ఏమైనా అయితే మనం బ్రతికుండేవాళ్ళమా? ఏమో, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం జరిగితే, కన్నయ్యకి గాయత్రి వలన నిజంగా ప్రమాదం ఉంటే కన్నయ్య విషయంలో మనం చిన్న అవకాశం కూడా తీసుకోం కదా. అలా చూసినా నువ్వు చేసింది ఒప్పేమ్మా. తప్పు ఒప్పు. ఒక కొడుకుని నేనే బయటికి గెంటేశానత్తయ్యా. తప్పు చేయకపోతే నిజం నిరూపించుకొని ఇంట్లోకి వస్తాడే సోదా. అదే కన్నయ్యకి, కన్నయ్య ఆయుష్కి మంచిది. పాపం అనంతు గాయత్రి బట్టలు తీసుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ డ్రెస్సులన్నీ ఇక్కడే ఉండిపోయాయి. నేను తీసుకెళ్ళి వాళ్ళ బట్టలు ఇచ్చేసి వస్తాను. ఎలా? నా కొడుకు చావు కోరుకుంటుందంటే నీ చెల్లెలకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు నీ భార్య అవుట్ హౌస్ లో ఉండండి. గాయత్రి, నువ్వేం తప్పు చేయలేదు. తప్పు చేసింది మా వాళ్ళు. చెయ్యని తప్పుకి విలువైన కన్నీటిని వృధా చేయకు. అనంతు, గాయత్రి. అన్నయ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? మీరిద్దరూ ఇంట్లో నుంచి అవుట్ హౌస్కి వచ్చేసారు. మీకు ఇక్కడ ఏం లేవు కదా. పర్లేదు బావగారు, మెల్లిగా అన్ని సమకూర్చుకుంటాం. అలాగే మీ దగ్గర బట్టలున్నాయా? ఉన్నాయా? మీరు వేసుకున్న బట్టలు తప్పించి ఇంకేం తీసుకురాలేదు కదా. ప్రస్తుతానికి వీటితోనే అడ్జస్ట్ అవుతా ఉన్నాయా? అక్కర్లేదు. మీ ఇద్దరి కోసం నేను మీ రూమ్లోకి వెళ్ళి మీ బట్టలు తెచ్చా, తీసుకోండి.
ఏం చూస్తున్నారు? తీసుకోండి. బాలా ఏం చేస్తున్నావు? పిన్ని, ఆ బట్టలు అనంత గాయత్రులవి, వాళ్ళకి ఇచ్చేసాయి. నిన్ను చంపాలని చూసిన వాళ్ళకి నువ్వు బట్టలు సాయం చేస్తున్నావా? పిన్ని, గాయత్రి మంచిది, తను అలా ఏం చేయదు. గాయత్రికి నేనంటే చాలా గౌరవం. నువ్వు చిన్న పిల్లాడివి బాలా. నీకు ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలీదు. ఆ, ఏం కాదు, నాకు అన్నీ తెలుసు. ఇక్కడ మంచివాళ్ళు అనంత్, గాయత్రి. చెడ్డవాళ్ళు ఎవరో కాదు, నువ్వే పిన్ని. హా? అత్తయ్య చూసారా? బాలని అమాయకుణ్ణి చేసి ఇంట్లో బట్టలు తెప్పించుకుంటూ బాల చేత నేను చెడ్డదాన్ని అనిపిస్తున్నారు. పిన్ని, మేము అన్నయ్యకి బట్టలు తీసుకురమ్మని చెప్పలేదు. అవును, వాళ్ళు నన్ను బట్టలు తీసుకురమ్మని లేదు, నేనే బట్టలు తీసుకొని వచ్చా. అత్తయ్య, ఇంక వీళ్ళని బాలకి మనకి దూరం పెట్టి ఉపయోగం ఏముంది? అన్నీ వాళ్ళకి తగినట్లుగా అమరికగా ఇంట్లో నుంచి వెళుతూ ఉంటే వాళ్ళు సౌకర్యాలన్నీ అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. ఇంకా తను చేసిన పనికి శిక్ష పడినట్టా? వాళ్ళు చేసిన పనిని మనం సమర్థించినట్టు అవుతుంది కదా. పిన్ని, గాయత్రి ఏ తప్పు చేయదు. మీరందరూ కలిసి వాళ్ళకి శిక్ష వేశారు. కన్నయ్య నువ్వాగు. ఆనంద్, ఏంట్రా ఇది? నిన్ను బయటికి పంపించకుండా అవుట్ హౌస్లో ఉండమన్నది ఇక్కడ ఉండి నీ భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కానీ సౌకర్యాలు అనుభవించడానికి కాదు. నానమ్మ, మాకే సౌకర్యాలు అక్కర్లేదు. మేము మీ నుంచి ఏమీ ఆశించట్లేదు. అన్నయ్యని మేమేమీ అడగలేదు. అవును, ఆనంద్ ఏమీ అడగలేదు. నేనే తీసుకొచ్చి ఈ బట్టలు ఇస్తున్నాను. నీకేమీ తెలీదు, నువ్విచ్చావు. అసలు మీ ఇద్దరికి సిగ్గుందా తీసుకోవడానికి? వాసుకి చాలు, చెప్పాల్సింది చెప్పాం కదా, వాళ్ళకి అర్థమై ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.